కార్మికులకు నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు రాజకీయాల గురించి అసహనం వ్యక్తం చేసే పరిస్థితికి రాజకీయ పార్టీలు దిగజారని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఒక పార్టీ ఉద్యమ పార్టీ అని చెప్పి భవిష్యత్తులో ఉద్యమం అంటే ఎవరు సహకరించలేని పరిస్థితికి ప్రజలకు అవసరం ఉన్నప్పుడు, ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు, పార్టీలు తప్పు చేసినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అవసరం ఉన్న సమస్య మీద ఉద్యమాలు వస్తాయి. ముఖ్యంగా భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమాలు నిస్వార్థపరంగా వచ్చిన ఉద్యమాలు, ప్రజల కోరిక నెరవేర్చే ఉద్యమాలు. తెలంగాణ రాష్ట్రం కూడా 1969 నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా వివక్షతకు గురైన ప్రాంతం తెలంగాణ ప్రాంతం అని దాదాపు 1969 కూడా ఒక బీజం వేసి తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి కూడా ఆ రోజు నుంచి కూడా ఉద్యమం నేపథ్యం నడిచింది. ఎంతో మంది దీంట్లో అమరులయ్యారు. 1994-95 తర్వాత తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ సమకూర్చడంలో ఒక వ్యక్తికి ఒక స్వార్థపరునికి సరి అయిన ప్రాతినిధ్యం లభించలేదని చెప్పి ఆ యొక్క పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ ప్రజలు దేనికైతే ఎమోషన్ అవుతారో, నేను 2 సంవత్సరాలు అయింది అసెంబ్లీలో పోయి, ఏ ఒక్క రోజు ఉద్యమకారుల గురించి కానీ, కళాకారుల గురించి కానీ, మేధావి వర్గం గురించి కానీ ఏ ఒక్క రోజు మాట్లాడి, ప్రతిపక్ష హోదాలో ఒక్క రోజు కూడా మాట్లాడి, వాళ్ళకున్న చిత్తశుద్ధి, వాళ్ళకున్న విజ్ఞత, వాళ్ళకున్న రాజకీయ నేపథ్యం ఇలా నిజంగా చూపాలంటే ఇలా ఆ కేటీఆర్ అనేటోడు ఇవాళ సెకండ్ కేపాల్ అయింది రాష్ట్రంలో. కేపాల్ అంటే ఎట్లయితే చులకన చూస్తుంటారో, ఇలా కేటీఆర్ అనేటోడు కూడా 2వ కేపాల్ ఈ రాష్ట్రంలో. వాడు మాట్లాడే మాటలు, వాడు చేసే కథలన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళలాగా కాదు మేము. నిజంగా కూడా చెప్పాలంటే ఇలా వాస్తవానికి ఉద్యమకారులను గౌరవించాల్సిన బాధ్యత మర్చి ఇంకా వాళ్ళ కుటుంబాన్ని, ఇంకా మా కుటుంబానికి ఇంకా తక్కువైందని పోరాటమే తప్ప, మీరు పోరాటం చేసినందుకు 2 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చింది. నువ్వు ఇంకొకరి గురించి పోరాటం చేయి, ఇంకొకరికి రాజకీయ నేపథ్యం కల్పించు. మొన్న ఎల్పీ లీడర్ లేడంటే డిప్యూటీ లీడర్ ఆదేశిస్తారు. చూడండి, ఆలోచన చేయండి. వాడు ఫస్ట్ రోజే డిప్యూటీ లీడర్కి వచ్చి ఆ రోజే ఫెయిల్ అయితే, గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళొచ్చిన, పోరాటానికి వెళ్ళొచ్చిన, ఎట్లొచ్చినా ఒక చక్కటి పరిపాలన, నిజంగా ప్రజలకు మనం చేయగలిగిందంతా
ప్రభుత్వాలు ఏ విధంగా అయితే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏ విధంగా అయితే అన్ని వర్గాలకు న్యాయం చేయాలో ఆ న్యాయం చేయడానికి అహోరాత్రులు కృషి చేస్తున్నాడు. కాబట్టి మేము నిజంగా కేటీఆర్ ప్రవర్తనను ఆయన పదజాలం లాగా విషపూరితమైన పదజాలం మేము వాడం. మేము నిజం చెప్తా ఉన్నాం, మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం, ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళొక్కసారి మీకు బలంగా ఇప్పటిదాకా చిన్న చిన్న శిక్షలు వేసి బలమైన శిక్ష రేపు భవిష్యత్తులో పడబోతుంది. 2009లో మాట్లాడినావు, 2014లో మాట్లాడినావు, 2018లో మాట్లాడినావు. 90% పూర్తయింది. 90% పూర్తయిందని చెప్పినోని దేని తీసుకొని కొట్టాలి? మేము ఎట్లా మాట్లాడాలి? వాళ్ళలాగా మాట్లాడాలంటే మేము మాట్లాడాలి. వాళ్ళలాగా విషపూరితమైన భాష వాడలేము. సమాజం అసహించుకునే భాష మేము మాట్లాడలేము. లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ 90% పూర్తయింది. తట్టడి మన్నేసిందా, 1 ఎకరా భూసేకరణ చేసినాం, ఒక పబ్లిక్ హియరింగ్ అయిందా. నేను ఆ ప్రాంతాల గురించి మాట్లాడాను, నేను షాద్నగర్ ప్రాంతం గురించి మాట్లాడతాను. మరి వీళ్ళని ఏమన్నా, వాళ్ళని ఏ విధంగా మేము భాష పదజాలం వాడాలి? ఏమైనా డిక్షనరీలలో లేని పదజాలం వాడాలా? మేము ఏం వాడాలని చెప్పండి. వాళ్ళకంటే విజ్ఞత లేదు, మాకు విజ్ఞత ఉంది. అందుకే నేను ఒక్కటే లాస్ట్కి చెప్పదలుచుకున్నాను, తెలంగాణ ముసుగులో మీ స్వార్థ రాజకీయాలను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను నష్టం చేసి, ఉద్యమకాలను నష్టం చేసి, రాజకీయ పార్టీలను ప్రలోభపెట్టి మీరు ఈ రాష్ట్రాన్ని ఆగం చేసింది మీరు. నీళ్ల పరంగా నష్టం చేసింది మీరే, నిధుల పరంగా నష్టం చేసింది మీరే, ఉద్యోగ పరంగా నష్టం చేసింది మీరు. మీకు సరి అయిన శిక్ష ఆ భగవంతుడు త్వరలోనే ఏబోతాడు. ప్రజలు ప్రజాక్షేత్రంలో మీరు అనుకుంటారు, ప్రజలు ఇంకా ఏదో ఓ రోజు వస్తుంది మీరు మాట్లాడే భాష మీకే వర్తించే విధంగా మీరు అర్థం చేసుకోండి. ఇవాళ మొన్న ఒక చిన్న ప్రజెంటేషన్ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చింది. ఆంధ్ర ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఈ ఆంధ్ర నీటి దోపిడిని అడ్డుకట్టేసింది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మనకు అన్ని అవకాశాలు ఉండే, ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక అవకాశాలు పోవు, రేవంత్ రెడ్డి గారు అడ్డుకున్నాడు అని చెప్పారు. ఇంతకన్నా నిజ నిర్ధారణ ఇంకేం కావాలో చెప్పాలి. ఆంధ్రలో జలదోపిడి చేస్తా ఉంటే నువ్వు రోజా దగ్గరకు పోయి రొయ్యల పులుసు తిని, ఉల్వచారు తిని, అని గాంభీర్యం ఇచ్చి రాయలసీమ రత్నాలసీమ చేస్తున్నా జాతి పితవు నువ్వు. ఇవాళ నీవు చిలక పలుకులు వలుకుతే మీరు అధికారం పోయిందని చెప్పి వీధి రవిడిల్లాగా ప్రవర్తిస్తే, విషపూరితమైన పదజాలం వాడితే ప్రజలు అసహించుకుంటున్నారు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇవల్లనైనా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.